హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్లీ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీని చెప్తానండి. అదేనండి గోంగూర నెత్తళ్ళు. వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా సింపుల్గా రెసిపీ ఎలాగో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో శుభ్రంగా కడుక్కొని గోంగూర వేసుకోవాలి. ఇది పుల్ల గోంగూర అండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలానే ఒక 2 టమాటాలు, తర్వాత దీంట్లో ఒక వంకాయ ఇలా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఈ గోంగూరలోకి పచ్చిమిర్చియే టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వీటిలో మీరు నార్మల్గా గోంగూరకు వండుకునేటప్పుడు ఎంత వాటర్ పోస్తారో అంత వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ పైన పెట్టి విజిల్స్ రానివ్వాలండి. గోంగూర బట్టి ఉంటుంది, అలానే కుక్కర్ బట్టి ఉంటుందన్నమాట ఎన్ని విజిల్స్ ఏంటనేది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసాను నేను. ఇక్కడ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ గోంగూర అనేది కొంచెం మెత్తగానే ఉడకాలండి. ఇప్పుడు వేరే ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలండి. పోపు సామాన్లన్నీ ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం చిటపెట్టలాడిన తర్వాత దీంట్లో ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ముక్కలుగా వేసుకున్న తర్వాత దీంట్లో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. నేను ఒక రెబ్బ తీసుకున్నాను. కరివేపాకు వేసేసిన తర్వాత దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై అవ్వాలి కనుక మనం ఇక్కడైతే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక టమాటాని ఇలాగ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. మీరు కుక్కర్లో వేసుకున్నారు టమాటాలు, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో బాగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకోవాలండి. ఈ నెత్తళ్ళు అనేవి మనం శుభ్రంగా కడుక్కోవాలండి, లేదంటే స్మెల్ వస్తాయి. నేనైతే ఇక్కడ నెత్తళ్ళు ఒక 2 గుప్పిళ్ళ వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేసేసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ నెత్తళ్ళు కూడా ఒక 10-15 మినిట్స్ బాగా మగ్గాలండి. అప్పుడే మనకి నీచు వాసన అనేది పోతుంది. నెత్తళ్ళు అనేవి బాగా కుక్ అవ్వడం కోసం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఉంచేయాలండి సిమ్లో పెట్టుకొని. 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే నెత్తళ్ళు అనేవి బాగా కుక్ అయి ఉంటుంది కదా, అంటే ఫ్రై అయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ వరకు, అంటే ½ టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, మీ కారానికి తగ్గట్టు మీరు కారం వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ½ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. అలానే ½ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసి ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా మంచిగా మగ్గాలి కదా, అందుకని చెప్పేసి ఇంకో 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఈ 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి, ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది. కరివేపాకు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల మనకి నెత్తలికి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి గోంగూర, దాన్ని తీసుకొచ్చి వేసేయాలి. ఇక్కడ గోంగూర అనేది ఈ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఇది ఉడికేటప్పటికి కొంచెం చిక్కగా అవుతుందండి. అలానే నేను దీంట్లో కొద్దిగా చింతపండు పులుపు వేసుకుంటున్నాను. మీకు పుల్లగా కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, నేను యాడ్ చేసుకున్నాను. అలానే వీటిని ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే చక్కగా మన గోంగూర నెత్తళ్ళ కూర అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ గోంగూర నెత్తళ్ళ కర్రీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.